రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలే. వలలు శుభ్రం చేసుకుంటున్నారు నిరాశతో. అక్కడ చాలా దోణులు ఉన్నాయి, కానీ యేసు ప్రభువారు ఎవరి దోణెను ఎంపిక చేసుకున్నారంటే ఖాళీగా ఉన్న సీమోను దోణెను కోరుకున్నారు. ఆ దోణిలోనికి ఎక్కి కూర్చున్నారు. నిరాశతో ఉన్న సీమోనును, ఈ దోణెను లోతుకు నడిపిస్తావా? నిరాశతో ఉన్నావు కదా, రిక్తహస్తములతో ఉన్నావు కదా, నేను వచ్చి కూర్చున్నాను, నీతో కలిసి నేను పని చేద్దాం అనుకుంటున్నాను, లోతుకు నడిపించు. సరే ప్రభువా, లోతుకు నడిపిస్తాను, నీ దోణి కుడి ప్రక్కనే వేయి వల అనగానే అడ్డుపడ్డాడు ఆ మాటకి. ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. పేతురేమో దేవునితో కలిసి పని చేయడానికి నీ చేద్దామని నిశ్చయించుకుంది. యేసు ప్రభువారేమో రిక్తహస్తములతో ఉన్న పేతురుతో భాగస్వామిగా ఉండి పని చేయడానికి వారు నిశ్చయించుకుంటే, పేతురేమో యేసు ప్రభువారితో భాగస్వామిగా ఉండి పని చేయడానికి నిశ్చయించుకున్నారు. వారిద్దరూ భాగస్వామ్యము వహించి వల వేస్తే విస్తారమైన చేపల రాత్రంతా ఎక్కడికి పోయినాయో మరవన్నీ. ప్రభు లేకుండా, ప్రభుతో భాగస్వామ్యం లేకుండా నువ్వు ప్రయాసపడితే నువ్వు ఎలా నింపబడతావు? నువ్వు ప్రభువును భాగస్వామిగా చేసుకోకుండా ప్రయాసపడితే నువ్వు ఎలాగ నింపబడతావు? విస్తారమైన చేపలు పడితే వల లాగలేకపోయాడంట పేతురు. ఆ చేరువలో ఉన్నటువంటి దోణిలలో సహాయమునకు రమ్మని సన్నలు చేస్తా ఉన్నారు. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు చేపలతో, ఖాళీ దోణిలు ఏమైపోయాయి? సమృద్ధితో నింపబడిపోయాయి. ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభుతో స్నేహం చేస్తే, ప్రభుతో నడిస్తే ఊహించని మేలు చేస్తావు.